అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో పవన్ కళ్యాణ్ గారు కింద లాస్ట్ లైన్ ఏం రాశారంటే, జెన్‌జీ తరం గమనిస్తూ ఉంది, అన్నీ చూస్తూ ఉంది, జాగ్రత్త అని చెప్పి ఆయన ఒక అందులో లెటర్‌లో రాశారు. అంటే అయిపోయింది ఒక తరం ఏదైతే మిలీనియల్స్ 1980స్, 1990స్ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని నమ్మారు. ఇప్పుడిప్పుడే వాళ్ళు ఆయన్ని నమ్మటం మానేస్తున్నట్టుగా కనపడుతుంది. సో, ఇప్పుడు జనసేన కొత్తగా ఈ జెన్‌జీని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. నా బాధంతా అదేనండి. నా ఆవేదన కూడా అదే. జంజీ వాళ్ళు ఎంత పక్కనున్నా వాళ్ళు ఎమోషనల్ గా ఉంటారు. వాళ్ళకి వాస్తవాలు తెలియదు. రియల్ లైఫ్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి, సమాజం ఎలా నడుస్తుంది, ఈ వర్గాలు ఇవన్నీ ఏమీ తెలియదు. వీళ్ళందరినీ కూడా రాజకీయంగా ప్రొవోకేట్ చేసి వాళ్ళకి మీరు రాజకీయాల్లోకి రావాలి. నిన్న ఏయులో మీటింగ్ అనుకుంటా ఆయన చెప్తున్నారు. మీరు జస్ట్ సోషల్ మీడియాలో మాట్లాడితే సరిపోదు, మీరు రావాలి, మీరు దిగాలి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీ అబ్బాయిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారా? ఇది ఏ లీడర్కైనా చెప్తున్నా, కార్యకర్తలుగా తీసుకొచ్చారా మీరు? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా? లేకపోతే రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారా? మీ పిల్లలందరూ నాయకులుగా రావాలి కదా. మీ పిల్లలందరూ ఆర్థికంగా స్థిరపడి బాగుండాలి కదా. ఎవరండి నాశనం అయిపోవాలి? మీ పిల్లలు మాత్రం నాయకులుగా రావాలా? మామూలు సామాన్య పిల్లలు మాత్రం మీరు ఎమోషనల్ గా తీసుకొచ్చి వాళ్ళని కార్యకర్తలుగా తిప్పుతారా? తప్పు కదా ఇది. మీరు ఎందుకు అసలు అంత ఇన్స్టిగేట్ చేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు వస్తారు, లేకపోతే లేదు. మీరు పదే 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 ఆ చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు రాజకీయాల్లోకి రావాలి రావాలని ఎందుకు అంటున్నారు? అసలు వచ్చిన వాళ్ళకి ఇప్పటివరకు దిక్కు లేదు. మీరు ఆ పిల్లల్ని ఎందుకు అలా చేస్తున్నారు, పాడు చేస్తున్నారు? వాళ్ళ పిల్లలు కుటుంబానికి పనికి రాకుండా పోవాలా, నాశనం అయిపోవాలా? మీ పిల్లలు మాత్రం బాగుపడాలా? నేను మాత్రం చెప్పేది ఇదేనండి. నేను మీకు మొన్న కూడా చెప్పాను, దయచేసి ఈ జంజీ అనే వాళ్ళు ఈ మాయలో పడకండి. ఏ పార్టీ అయినా సరే మీకు పార్టీలు వద్దు, మీరు బాగా చదువుకోండి, బాగుపడండి, మీ కుటుంబాలను చూసుకోండి. ఏ నాయకులు వాళ్ళ పిల్లల కార్యకర్తగా తిప్పడు. వాళ్ళ నాయకులు కనుక తీసుకొస్తారు, మీ నెత్తి మీద కూర్చోబెడతారు. వాళ్ళు మాత్రం పదవులు అనిపించాలి, మీరు మాత్రం కార్యకర్తలుగా మిగిలిపోవాలి, జెండా కూలీలుగా మిగిలిపోవాలి, ఫ్లెక్సీలు కడుతూ నలిగిపోవాలి, కేసుల్లో ఇరుక్కుపోవాలి. తర్వాత ఎవరూ పట్టించుకోరు మిమ్మల్ని. దయచేసి మీరు రాజకీయాల్లోకి రాకండి. మీరు స్థిరపడ్డాక మీరు నాయకులుగా ఎదిగాకే రండి, అంతేగాని కార్యకర్తలుగా మిగిలిపోకండి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి, అప్పీల్ అండి. ఎందుకంటే ఒక జనరేషన్ నాశనం అయిపోతుందండి. ఎందుకంటే ఆయన చెప్పినవి ఏవి ఆయన చేయలేదు. రబ్బల్ చెప్పులతో రాజకీయాలు అన్నారు, ఏదైనా జరిగిందా? ఏది జరగలేదు కదా. మరి ఎందుకంత ఇన్నోసెంట్ పిల్లలకి మీద అట్లాగా వాళ్ళని ఐడియాలజీ అని అదని ఇదని చెప్పేసి మీ వైపు తిట్టుకోవడానికి ఎమోషనల్ స్పీచెస్ ఇచ్చేసి ఏం చేద్దామని? మీ పిల్లలు లాంటి వాళ్ళే కదండి వాళ్ళతో, తప్పు కదా అట్లా చేయడం. రైట్ అండి. అయితే లాస్ట్గా ఫైనల్గా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నాం ఏపీలో వరుసగా మహిళలపై ఇంత జరుగుతుంటే, ఒక ఛానల్లో పబ్లిక్గా మహిళల్ని అనరాని మాటలు అంటుంటే, అసలు ఏపీ మహిళా కమిషనర్ రాయపాటి శైలజ గారు ఉన్నారా, లేకపోతే ఆమెని తీసేశారా? ఆమె అసలు మన ఏపీ కమిషనర్ ఉన్నారా, మహిళా కమిషనర్? వీళ్ళందరూ ఏంటంటానండి, అధికారం వచ్చే వరకు మాత్రం యుద్ధాలు చేస్తారు. పార్టీల మీద, అంటే ప్రత్యర్థి పార్టీల మీద పోరాటాలు చేసేస్తారు. ఆ పార్టీలకి అఫీషియల్ గా అన్అఫీషియల్ గా సపోర్ట్ చేస్తారు. అధికారంలో రాగానే కంఫర్ట్ పొజిషన్కి వెళ్ళిపోతారు, ఎంజాయ్ చేస్తారు పొజిషన్. అంతకు మించి వీళ్ళు చేసేది ఏమీ లేదు. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో ఎన్ని జరిగినాయంటే ఆడవాళ్ళ మీద దేనికైనా స్పందించింది ఉందా? ఈ రాజకీయ నాయకులు అన్ని ప్లేసుల్లోనే తీసుకొచ్చి ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు నింపేశారండి. వీళ్ళెవ్వరూ ప్రజలకు పని చేయరు, పార్టీలకి భజన చేసుకొని కూర్చుంటారు. వీళ్ళ వల్ల రూపాయి కూడా ప్రజలకు ఉపయోగం ఉండదు, పైసా కూడా ఉండదు. మీరు చూస్తున్నారు కదా ఎన్ని జరిగినాయి అంటే ఆడపిల్లల మీద, పసి పిల్లల మీద జరిగినాయి. అన్నెసరీ కామెంట్స్ వేయడం, అసలు ఆడవాళ్ళ డిగ్నిటీని తాకట్టు పెట్టేలా మాట్లాడడం, అగౌరవపరచడం, వాళ్ళ మీద అటాక్స్ చేయడం, రోడ్ల మీద కొట్టడం, ఇన్ని జరుగుతుంటే ఏమైనా నిమ్మకి నీరెత్తినట్టు స్పందిస్తున్నారండి? మీ చట్టాల మీద గౌరవం ఉందా? రాజ్యాంగం మీద గౌరవం ఉందా? బాధ్యత వీళ్ళు నిర్వహిస్తున్నారా? కానీ మళ్ళీ ఇదే కంటిన్యూ అవుతుందండి, ఇదే కంటిన్యూ అవుతుంది. ఈ బాధ్యత లేని వాళ్ళు, కేవలం సెల్ఫిష్ గా ఆలోచించే వాళ్ళు, పార్టీలకి జెండాలు మోసుకొని పనిచేసే వాళ్ళు తప్ప, లేకపోతే పార్టీ నాయకులకి బంధువులు ఇలాంటి వాళ్ళు తప్ప ఈ రాష్ట్రానికి వచ్చిన వాళ్ళకి ఏ అవకాశాలు ఉండవు. వీళ్ళు ఇలాగ బాగుతూ ఉండడమే, వాళ్ళ కుర్చీల మీద కూర్చుంటారు, ఎంజాయ్ చేస్తారు, అధ్వానం చేస్తారు రాష్ట్రాలు. అంతకు మించి జరిగేది ఏదీ లేదు. మీరు చూడండి, అదే జరుగుతుంది.
ఓకే. అయితే ఇప్పుడు ఈ రాధాకృష్ణ గారి వ్యాఖ్యల పైన అంటే మన స్టేట్ పక్కన పెట్టేస్తే జాతీయ మహిళా కమిషనర్ వాళ్ళు సుమోటోగా స్వీకరించడం కానీ లేకపోతే వాళ్ళకి ఎవరికైనా కంప్లైంట్ చేయడం కానీ అట్లాంటివి ఏమైనా అవకాశాలు ఉంటాయండి? ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా ఆల్రెడీ నా ఇదేంటి 'అరవి శ్రీను' గారి ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నారు కదా! సుమోటోగా. ఓకే. వాళ్ళు ఆల్రెడీ కొట్టిందని తీసుకున్నారు. ఖచ్చితంగా తీసుకుంటారండి. అలాగే వీళ్ళు కూడా కంప్లెయింట్ చేయాలి. ఖచ్చితంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పేసి దేశ ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా నడుచుకోవాలండి. ఎందుకంటే నిజంగా లా అండ్ ఆర్డర్ అనేది మహిళల పట్ల అయితే మాత్రం అస్సలు బాలేదు. రోడ్డు మీద కొట్టడం అనేది మాత్రం ఇంకా ఇంతకు మించిన దారుణం అని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే నిస్సిగ్గుగా అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఆవిడతో ఏదో రిలేషన్ మీరు పర్సనల్‌గా ఎన్ని గొడవలైనా పడండి. ఒక పక్కన పార్టీ ఎంక్వైరీ చేస్తానని చెప్పి, ఆ ఎంక్వైరీలో ఏమొచ్చిందో ఎవరికీ చెప్పకుండా, తీసుకొచ్చి రోడ్డు మీద సంబంధం లేని వ్యక్తి ఎళ్లి కొట్టేసి, ఆ కొట్టిన దానికి రీజన్ ఏం చెప్తున్నారు? నా పార్టీ అధ్యక్షుడు అన్నారు కాబట్టి నేను కొట్టేసానంట. అసలు ఏమైనా సంబంధం ఉందా అండి? ఇప్పటికొచ్చి అరెస్ట్ జరిగింది. ఆ అమ్మాయి పైగా ఎవరండి? ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన అమ్మాయి. మరి ఆ పిల్ల మీద రోడ్డు మీద అట్లా జరిగితేనే ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయకపోతే ఇంకెక్కడ ఇక్కడ లా అండ్ ఆర్డర్ నడుస్తున్నారు చెప్పండి. హోంమంత్రి గారుండి, మహిళా హోంమంత్రి గారుండి, కనీసం మీరు న్యాయం చేయకపోయినా న్యాయం చేసినట్టు కనిపించాలి కదండి ప్రజలకి. ఈ వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం పోకూడదు కదా. రైట్. ఈ రోజు ఎవరికి ఏ మహిళకి ట్రస్ట్ ఉంటుందండి? ఇప్పుడు మీరు చేసిన అప్పుడు మీరు రాజకీయాల కోసం చేసిన ఆ పని వల్ల ఈ రోజున రాష్ట్రంలో ఏ మహిళ అయినా మాట్లాడాలంటే కూడా భయపడే పరిస్థితి ఉందా లేదా చెప్పండి. ఇదే రీజన్ చెప్పి ఇష్టం వచ్చినట్టు కొడతాడు ప్రతి ఒక్కడు. ఏం చెప్పాలి? ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలండి. ప్రజలైతే మాత్రం ఖచ్చితంగా గమనిస్తున్నారు. మాలాంటి వాళ్ళం అయితే మాత్రం నిత్యం రాష్ట్రంలో జరుగుతున్న విషయాల్ని ప్రజలకు తెలియజేస్తూనే ఉన్నాం. నిష్పక్షంగా అంటే ఈ పార్టీలు, ఆ పార్టీలు ఇవన్నీ మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది ఏంటి? లా అండ్ ఆర్డర్ సవ్యంగా నడవాలి. రేపు పొద్దున్న భవిష్యత్ తరాలనేది దేశ నిర్మాణానికి ఉపయోగపడాలి. దానికోసం మేము కొంత సమయాన్ని కేటాయించి ప్రజలకు వాస్తవాలు చెప్తాం అంతే. ఆ తర్వాత ప్రజల ఇష్టం అల్టిమేట్ గా డెమోక్రసీలో ప్రజల నిర్ణయం నిలబడుతుంది. కాకపోతే భయం కూడా ఉండాలండి. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకపోతే పవర్ కి ఇలాగే మిస్యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మన రాష్ట్ర ప్రజలు మాత్రం చాలా తెలివైన వాళ్ళండి. సమయానికి తగ్గ తీర్పు ఖచ్చితంగా ఇస్తారు. రైట్. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.